విశాఖలో తెలుగుదేశం ఆఫీస్ని బ్రాహ్మణులు ముట్టడించారు. బ్రాహ్మణ మహిళల్ని సరిపెళ్ల రాజేష్ అవమానించాడని, అతనికిచ్చిన సీటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ మహిళల గురించి మహాసేన రాజేష్ తప్పుడు వీడియోలు చేశాడని, వెంటనే క్షమాపణలు చెప్పాలని నిరసన తెలిపారు. రాజేష్ పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరినా స్పందించడం లేదని మండిపడ్డారు. బ్రాహ్మణ మహిళలంటే రాజేష్కు అంత చులకనగా కనిపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాజేష్ పై వెంటనే చంద్రబాబు చర్యలు తీసుకోకుంటే బ్రాహ్మణుల సత్తా చూపిస్తామని బ్రాహ్మణ సంఘాల నేతలు వార్నింగ్ ఇచ్చారు. బ్రాహ్మణ సంఘాల నేతల టీడీపీ ఆఫీస్ ముట్టడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బ్రాహ్మణ సంఘాల నేతలు విశాఖ తెలుగుదేశం పార్టీని ముట్టడించారు. అసలు ఈ ముట్టడికి గల కారణం ఏంటి, ఎందుకు వీళ్ళంతా కలిపి ఏకమై తెలుగుదేశం పార్టీని ముట్టడించాలనుకున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ బ్రాహ్మణ సంఘాల నేతలు. సార్ చెప్పండి సార్, ప్రధానమైన మీ డిమాండ్ ఏంటో? నిన్న మీడియా సమావేశం పెట్టారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు, ఎందుకు? అయ్యా, మహాసేన రాజేష్ అనేటువంటి వ్యక్తి అగ్రవర్ణాల స్త్రీల గురించి, అగ్రవర్ణాల యొక్క మనుగడ గురించి, దేవతాదేవీల యొక్క ప్రభావాల గురించి తప్పుగా వీడియోలు తీయడం జరుగుతుంది. టికెట్ ఇచ్చి మీరు సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు తెలుసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి వినమ్రపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తికి ఆ టికెట్ని రద్దు చేసి మీ యొక్క హుందాతనాన్ని మీరు తెలుపుకోవాలని మరీ కోరుతూ ఉన్నాం. లేదంటే ఇది నానాటికి ఉధృతంగా మారుతుంది. ఏదో బ్రాహ్మడు పంచి కట్టుకున్నాడు రోడ్డు మీద రావడానికి తప్పుగా అనుకుంటే మాత్రం అసలు ఊరుకునేది లేదు. ఎందుకంటే మా స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడి, మా దేవీ దేవతల్ని అసభ్యకరంగా పదజాలాలు వాడి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అతన్ని వెనక్కి తీసుకోమని మర్యాదపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో మహాసేన రాజేష్ గారిని హిందూ ధర్మాన్ని పాటించే బ్రాహ్మణుల పట్ల కించపరిచే విధానాన్ని అతను వెడనాడి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాము. ఉన్న రాష్ట్రంలో బ్రాహ్మణ్యాన్ని అందరినీ కూడా ఏకం చేసి విశాఖపట్నంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తం చేసి ఇదే స్థితిపై కొనసాగితే మేము పి గన్నవరం కూడా ముట్టడించడానికి సిద్ధపడుతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే హిందూ సాంప్రదాయాన్ని, బ్రాహ్మణ మహిళలను, బ్రాహ్మణ ఔచిత్యం కించపరిచే రాజేష్ తాలూకా టికెట్ను ముందుగా క్యాన్సిల్ చేయాలని కోరుతున్నాం. మాదిలోనే తుంచకపోతే అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దానికి బాధ్యులు ఎవరవుతారు? అదేవిధంగా విగ్రహమూర్తులు, మేము ఆరాధించే విగ్రహమూర్తులు హైందవ ధర్మాన్ని వారు చాలా విషయాలుగా చాలాసార్లు విమర్శించారు. మరి ఈరోజు అటువంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చి అటువంటి వ్యక్తిని మరి మీరు ఇటు ప్రోత్సహించడం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది. పార్టీ పరంగా మేము ఇబ్బంది లేదండి. మహాసేన రాజేష్ అనే వ్యక్తి మహిళలను ఈ రకంగా వ్యాఖ్యలు ఏవైతే చేస్తున్నాడో ఆ మాటలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చంద్రబాబు నాయుడు ఇక్కడున్న బ్రాహ్మణులంతా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.